అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఈ వారం విపరీతమైన ఆటుపోట్లు చోటు చేసుకున్నాయి. హర్మూజ్ జలసంధిలో 50 రోజులుగా అమెరికా నౌకాదళ దిగ్బంధనం, ఇరాన్ నియంత్రణల కారణంగా మూసుకుపోవడంతో ప్రపంచ చమురు సరఫరాలో భారీ కొరత ఏర్పడింది. దాంతో ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $96 నుంచి $98గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 35% అత్యధికంగా నమోదైంది. బ్యారెల్కు WTI క్రూడ్ $96గా నమోదైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హర్మూజ్ జలసంధిని మళ్లీ తెరిచినట్టు ప్రకటించడంతో శుక్రవారం WTI ధరలు 10% పడిపోయి బ్యారెల్కు $84కు చేరింది. అయితే ఇరాన్ మళ్లీ మూసివేతకు పూనుకోవడంతో ధరలు తిరిగి పెరిగాయి. ఒకే రోజులో ధరలు ఇంతగా హెచ్చుతగ్గులు చెందటం ఆందోళన కలిగిస్తోంది. ఇది భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విమాన టికెట్లు, రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.